ఓవైపు బాంబులు పడి ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు ఆకలితో అలమటిస్తున్నారు. గాజాలో ఆసుపత్రులు ఇప్పుడు జీవం కోసం పోరాడుతున్న యుద్ధ భూములుగా మారాయి. ఆహార సరఫరాను ఇజ్రాయెల్ అడ్డుకోవడంతో గాజా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. చిన్నారులు, తల్లులు, చివరకు వైద్య సిబ్బంది సైతం ఆకలికి అల్లాడుతున్నారు. కొందరైతే చిక్కి శల్యమై చనిపోతున్నారు. స్థూలంగా ఇప్పుడు గాజాలో నెలకొన్న దుర్భర పరిస్థితులు. దీనిపైనే ఓ స్పెషల్ రిపోర్ట్. గాజాలో జరుగుతున్నది యుద్ధం కాదు. గాజాలో ఎక్కడ చూసినా ఆకలి తీర్చుకోవడానికి వేలాదిగా ఎదురు చూస్తున్న బక్క చిక్కిన వ్యక్తులు కనిపిస్తున్నారు. గాజాలోని పౌరులు, ముఖ్యంగా చిన్నారులు, తల్లులు తినడానికి ఏమీ లేక ఆస్పత్రుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. మందులు లేవు, ఆహారం లేదు, ఫార్ములా పౌడర్లు లేవు. వైద్య సిబ్బంది కూడా చివరకు ఆకలికే బలవుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది, వింటున్నది నిజమే. గాజా ఆసుపత్రుల్లో ఇప్పుడు చికిత్స కన్నా ఎక్కువగా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. నర్సులు, డాక్టర్లు నిరంతరాయంగా పనిచేస్తున్నా ఆకలికి ఆగలేక రోజు వందలాది మంది చనిపోతున్నారు. గాజా బిడ్డలు ఆకలితో మృత్యువు అంచులకి వచ్చారు. తాము ఏమీ చేయలేకపోతున్నామని ఓ అమెరికన్ సర్జన్ డాక్టర్ అంబరీన్ స్లీమీ చెప్పిన మాటలు హృదయాలను కదిలించాయి. అక్కడ చర్మం, ఎముకలే కనిపించాయి. ఇంత భయంకరమైన స్థితి నేనెప్పుడూ చూడలేదు. ఇది ఆధునిక ప్రపంచంలో చూడరాని దుస్థితి అని బ్రిటిష్ డాక్టర్ నిక్ మేనార్డ్ ఆవేదన వెలిబుచ్చారు. ఇజ్రాయెల్ మార్చి నుంచి మే వరకు గాజాకు ఆహారం సరఫరా కాకుండా అడ్డుకుంది. ఇప్పుడు ఆహారం రావడం మొదలైంది, కానీ సరఫరా విధానం సరిగా లేక మరింత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజలు మైళ్ల కొద్దీ నడిచి మిలిటరీ బ్లాక్ల మధ్యలో ఆహారం తెచ్చుకుంటున్నారు. కానీ ఆ మార్గాల్లోనే అనేక మందిని ఇజ్రాయెల్ సైన్యం కాల్చివేసిందని బ్రిటన్ డాక్టర్ తన అనుభవాన్ని కళ్లకు కట్టినట్టు వివరించారు. సలాం బర్గూత్ 3 నెలల పసిబిడ్డ. ఆమె తల్లి హనీన్ బర్గూత్ ఆహారం లేక నీరసించి తన బిడ్డకు పాలివ్వలేకపోతోంది. నేను 29 పౌండ్లు తగ్గిపోయాను. రోజుకు ఒక్కసారైనా తినలేకపోతున్నాను. నా పసిపాపను బ్రతికించాలన్న ఆరాటమే నా జీవితమైపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. వైద్యులు యుద్ధంలో గాయపడ్డ వారికే కాదు, తిండి లేక నీరసించిపోయిన వారి కోసం పనిచేస్తున్నారు. దురదృష్టమేమిటంటే వారికే తినడానికి ఏమీ లేదు. మందులు, గ్లూకోజ్, సెలైన్ నిల్వలన్నీ నిండుకున్నాయి. ఆపరేషన్ సమయంలోనే మేము చతికిల పడిపోతున్నాం. మందులు లేవు, ఆహారమూ లేదని డాక్టర్ అబూ సల్మియా ఆవేదన చెందారు. బాంబుల కంటే ఆకలి ఎక్కువ మంది ప్రాణాలు తీస్తోంది. గాజాలో ఇప్పుడు ఆకలే అసలైన శత్రువు. మానవత్వం నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు ప్రపంచం మేలుకోవలసిన సమయం వచ్చింది.